ఇలా రైతు కమిషన్ చైర్మన్ అంటే ఆయన కోదండ రెడ్డి 3 గంటలు సరిపోతుంది 24 గంటలు అవసరం లేదంటాడు. అయ్యాల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పిండు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు చీకటి అయిపోతుంది అన్నాడు. కానీ కాంతి విరజిమ్మేటట్టు పట్టపగల్ని తలపించే విధంగా అన్ని నగరాలలో, గ్రామాలలో, పట్టణాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఎవరిది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీకటి అవుతుంది అన్నా కానీ వెలుతులు విరజిమ్మేటట్టు ఈ తెలంగాణని అటు సస్యశ్యామలం చేయడంతో పాటు వెలుగులలో నింపిన కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే తెలంగాణ రైతాంగం అన్ని రకాల వాణిజ్య పంటలు కానీ ఇతరత్ర పంటలు కానీ అన్ని పంటలు చేసుకుంటే ఈరోజు 3 గంటలు ఇస్తే సరిపోతుంది అని అంటుండు. 3 గంటలు ఇచ్చే ఆయన వ్యవసాయం చేసేటోడైతే కోదండ రెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆయనకు మామూలుగా నాకు తెలిసి వ్యవసాయం కాదు, దేని మీద అవగాహన లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. అటువంటి వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి, ఆలోచన లేని వాళ్ళకి ఆ శాఖలో చెప్పి మీరు రైతులు బాగు చేయమంటే ఏం బాగు చేస్తారు?